హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి టోటల్గా 12 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణకి చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 31 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా ఈ విధంగా 200 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకుందాం మనం. ఇక్కడ ఇంపార్టెంట్గా దీనికి చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి పేమెంట్ ఆఫ్ ఫీజుకి సంబంధించి 25/7/2024 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎండ్ డేట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ అండ్ అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ఫీజుకి వచ్చేసి 14/8/2024 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 7 to 14 days బిఫోర్ ఎగ్జామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి September 2024 కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెన్యూమరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ సిటీసీకి సంబంధించి టోటల్ ఎమ్యూల్మెంట్స్ చూసుకున్నట్టయితే పర్ మంత్ వచ్చేసి 32,000 నుంచి 35,200 వరకు ఉంటుంది. వాళ్ళది ఒక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ డిపెండ్ చేసుకొని సిటీ కేటగిరీ బేస్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి బేసిక్ పే, హెచ్ఆర్ఏ అండ్ బెనిఫిట్స్, పిఎఫ్ అండ్ కాంట్రిబ్యూషన్, కంపెనీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిటీ కేటగిరీ 1లో మనకి టోటల్గా వచ్చేసి శాలరీ వచ్చేసి ఇన్ హ్యాండ్ వచ్చేసి 32,800 వరకు అవ్వడం జరుగుతుంది. అండ్ సిటీ కేటగిరీ 2లో చూసుకున్నట్టయితే మనకి 31,200 వరకు శాలరీ ఇన్ హ్యాండ్ రావడం జరుగుతుంది. సిటీ కేటగిరీ 3లో చూసుకున్నట్టయితే 30,000 వరకు రావడం జరుగుతుంది. దాంతోపాటు అందులో వాళ్ళకి బేసిక్ పే ఇంక్లూడ్ అవుతుంది, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్, పిఎఫ్ కాంట్రిబ్యూషను. ఈ విధంగా మనకి టోటల్గా అయితే వీళ్ళు శాలరీ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇన్ అడిషన్గా వాళ్ళకి ఎంప్లాయీకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్న ఎంప్లాయీకి మెడిక్లెయిమ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది, హౌసింగ్ లోన్ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళ ఇయర్లీ వాళ్ళ యొక్క యాన్యువల్ పర్ఫార్మెన్స్ లేదా క్వార్టర్లీ ఎంప్లాయీ వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ అనేది 10% టోటల్ యాన్యువల్ సాలరీకి ఉండడం జరుగుతుంది. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ వాళ్ళ క్వార్టర్లీ యాన్యువల్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎంప్లాయీకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో 10% టోటల్ యాన్యువల్ శాలరీలో ఇంక్రిమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు లీజ్ ఫెసిలిటీ అండ్ స్టాఫ్ క్వార్టర్ ఫెసిలిటీ అనేది ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే కాదు. అండ్ దీనికి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మనకి 6 months వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనకి పోస్టుకి సంబంధించి టోటల్గా 200 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ వచ్చేసి మనకి 21 నుంచి 28 years ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1/7/2024 ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా 1/7/2024 లోపల వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసి 60% మార్క్స్ ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అండి. ఏదైనా యూనివర్సిటీ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కోర్సు కంప్లీట్ త్రూ కరస్పాండెన్స్ లేదా డిస్టెన్స్ లేదా పార్ట్ టైం వాళ్ళు చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ పోస్టుకు సంబంధించి. దీంతో పాటు వాళ్ళకి కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు లేదా సర్టిఫికేట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సబ్జెక్ట్లో కంప్యూటర్ సంబంధించిన ఆపరేషన్ లేదా లాంగ్వేజ్ చదివి ఉన్న వాళ్ళు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే మనకి హై స్కూల్ లేదా కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్లో ఉండాల్సి ఉంటుంది. లేకపోతే సర్టిఫికేట్ ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రిఫర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్ అయితే మ్యాండేటరీగా ఉండాల్సి ఉంటుంది ఈ పోస్టుకు సంబంధించి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 5 sections ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటుంది. మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ వర్షన్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్. అండ్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి మెయిన్లీ వాళ్ళు స్పెషల్ ఎంఫాసిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి 40 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అండ్ కంప్యూటర్ స్కిల్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఈ విధంగా మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది, 0.25 వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసి అటెంప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మనకి ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అన్నది పిలవడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని వాళ్ళకి వచ్చిన ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బేస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఇంటర్వ్యూకి అన్నది షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ సెలెక్షన్ అన్నది చేయడం జరుగుతుంది. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి మనకి కంబైన్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అదేవిధంగా ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఆ రెండింటిని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అన్నది చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అన్నది సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మెడికల్లీ ఫిట్ అవుతారో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్లో జాబ్ అయితే పొందడం అయితే జరుగుతుంది. ఆటో అప్లై చూసుకున్నట్టయితే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.lichousing.com. అక్కడ నుంచి లాగిన్ అయ్యి కెరియర్ సెక్షన్స్కు వెళ్ళినట్టయితే మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. మనకి 25/7/2024 నుంచి 14/8/2024 వరకు లింక్ అయితే ఓపెన్ ఉండడం జరుగుతుంది. అప్లై చేసుకునే ముందు వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ అన్నది స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సిగ్నేచర్ విత్ బ్లాకింగ్తో చేసి ఉండాల్సి ఉంటుంది, అది కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది వైట్ పేపర్ మీద విత్ బ్లాకింగ్తో టెక్స్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బిఫోర్ అప్లై చేసుకునే ముందు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇది అన్నది వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో రాసి స్కాన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది బిఫోర్ అప్లై చేసుకునే ముందు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 800 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు జిఎస్టీ 18% విల్ బి చార్జ్డ్ అండ్ అప్లికేషన్ ఫీజు అని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి అప్లై చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుందాం. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు అండ్ కడప ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణకి చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఈ సంబంధించిన సెంటర్స్కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే సెంటర్ మార్చడానికి అయితే వీలు పడదండి, ఎగ్జామినేషన్ వెన్యూ చేంజ్ చేయడానికి. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన సెంటర్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి తర్వాత ఇంటిమేట్ అయితే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి చేయడం అయితే జరుగుతుంది లేటర్ స్టేజ్లో. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అయినా రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి ఎక్స్పెన్సెస్ అనేది క్యాండిడేటే బ్రోన్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ అయితే ఎటువంటి రీఎంబర్స్డ్ అనేది చేయడం జరగదు. ఇది ఫ్రెండ్స్ మనకి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే వెంటనే అప్డేట్ చేయబడుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.